హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా బ్యాక్ పార్ట్ కటింగ్ చేశాను. అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో కావాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ని తీసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా పెట్టుకుని డ్రాయింగ్ గీసుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఏమేమి మార్చాలో చెప్తానండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూసారు కదా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో, ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే గీసుకున్నాను. అయితే ఇక్కడ నేను నెక్ గీసుకోలేదండి. ఇప్పుడు నెక్ అయితే నేను ఇక్కడ 6.5 పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ 6.5 పెట్టమన్నారు. 6 పెట్టమన్నారు. ఒక 6 ఇంచు ఖర్చులు కలుపుకొని 6.5 పెడుతున్నానండి. సరిపోతుంది మనకి. మెడ రెడీ అయ్యేసరికి 6 ఇంచులు వస్తుంది. ఇక్కడ చూసారు కదా 3 ఇంచులు నెక్ పెట్టుకున్నాను. అదే 3 ఇంచుల నెక్ ఇక్కడ కూడా పెట్టుకున్నానండి. పెట్టుకుని మనం ఒక ఎల్ షేప్లో గీసుకోవాలండి. రౌండ్ కోసం ఈ విధంగా నేను చూపించిన విధంగా ఎల్ షేప్లో గీసుకోవాలి. మనం ఇక్కడ నెక్ ఒకటే పెట్టుకుంటున్నామండి. ఆవిడ చెప్పినట్టు ఉన్నది మటుకి నేను మార్పులు చేసి కటింగ్ చేయాలండి. ఎందుకంటే ఆవిడది బ్లౌజు కరెక్ట్గా లేదండి. అందు గురించి అని నేను ఓన్గా కటింగ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి 2 ఇంచెస్ వదిలేసుకుంటున్నానండి. అంటే ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్ తగ్గించానండి. ఇక్కడ ప్రతి బ్లౌజ్కి ఇలాగే వస్తుందని నేను రూల్ లేదండి. ఆది బ్లౌజ్ బాగుంటే ఆది బ్లౌజ్ ప్రకారం కటింగ్ చేయొచ్చు. ఆది బ్లౌజ్ సరిగ్గా లేదు కాబట్టి నేను ఇలా 2 ఇంచెస్ తగ్గించుకున్నాను. ఇలా తగ్గించుకున్న తర్వాత ఇక్కడ చూడండి రౌండ్ ఇస్తున్నానండి. మనకి నెక్ రౌండ్ ఇచ్చేసుకుంటే తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను. చూస్తారు కదా ఇలా 2 ఇంచులు తగ్గించాను. ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటున్నానండి. 2 ఇంచులు ఉందండి. అంటే 2 ఇంచుల కన్నా ఎక్కువ ఉంది కదా, ఒకసారి చూసుకుంటున్నానండి. ఇప్పుడైతే 1 ఇంచ్ పైకి పెట్టుకుంటున్నానండి. ఇక్కడ చూడండి ఆ 2 ఇంచులు కాకుండా 1 ఇంచ్ పైకి పెట్టుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా బ్లౌజ్లో ఆది బ్లౌజ్ ప్రకారం బాగోపోతే ఆది బ్లౌజ్ ప్రకారంగా కటింగ్ చేయకండి. ఫ్రంట్ పార్ట్ మనం వాళ్ళు బ్లౌజ్ వేసుకొని చూపించాక మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి చెస్ట్ లూజు. అయితే నేను ఇక్కడ బ్లౌజ్లో ఎంత ఉందో చూస్తాను. ఇక్కడ బ్లౌజ్లో ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి నేను కటింగ్ చేస్తానండి. ఈవిడికైతే ఇక్కడ మనకి 1 ఇంచు బ్యాక్ సైడ్ పెంచాం కాబట్టి ఇక్కడ కూడా మనం చూసుకుని పెట్టుకోవాలండి. బ్యాక్ సైడ్ పెంచాం కదా అని ఫ్రంట్ సైడ్ కూడా పెంచకూడదండి బ్లౌజు. ఎందుకంటే చెస్ట్ లూజ్ ఎంత ఉందో అంతే పెట్టాలి, ఎంత ఉంటే అంతే పెట్టాలండి. ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ 14 ఇంచులు వచ్చింది. ఆ 14 ఇంచులకి ఆ 1/2 ఇంచు ఖర్చులు కలుపుకొని 14.5 పెడుతున్నాను. మనకు అలా సరిపోతుందండి. ఖర్చులు పోయి మనకి చెస్ట్ ఎంత ఉందో అంతే పెట్టానండి. ఇప్పుడు చూడండి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి అంటే మెయిన్ డాట్ నుంచి చివరి వరకు ఎంత ఉక్సులు పట్టి దగ్గర చూసుకుంటున్నామండి. అంటే అక్కడ మనకి మెయిన్ డాట్ ఎక్కడికి వస్తుందో చూసుకోవాలండి. మధ్యకి రావాలి కదా మెయిన్ డాట్. చూడండి ఇది మెయిన్ డాట్ కోసం ఇక్కడ నుంచి మనం మెయిన్ డాట్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ చూసారు కదా ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టిన క్రాస్గా పెట్టుకున్నానండి 3.5. అలా క్రాస్గా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. 3.5 పెట్టిన తర్వాత ఇలా చిన్న రౌండ్ ఇచ్చుకుంటూ రావాలండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి, చెప్తాను. చూసారు కదా ఇలాగా మనం చిన్న రౌండ్ ఇచ్చుకుంటూ రావాలండి. మనకి కావాల్సిన లూజ్ వస్తుందండి. మరీ ఎక్కువ లూజ్ పెట్టేయకూడదు. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెంచాం కదండి, ఫ్రంట్ పార్ట్ అయితే పెంచకూడదండి. అది షేప్ బెల్ట్ దగ్గర మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈవిడికి ఇలా కరెక్ట్గా సరిపోతుందండి. నేనైతే కరెక్ట్గా కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇలాగ వచ్చింది కదండి ఫ్రంట్ పార్ట్. చూసారు కదా నాకు కరెక్ట్గా 14.5 ఒక 1/2 ఇంచు ఖర్చులకు పోతుంది. 14 ఇంచులు వస్తుందండి. అంటే ఈవిడి చెస్ట్ 14 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడైతే ఇక్కడ 3 ఇంచులు వస్తుందండి. ఇక్కడైతే నాకు 2.5 వస్తుందండి. ఇలా 2.5 వచ్చి మనం ఖర్చు కాకుండా చేసాం కాబట్టి కరెక్ట్గా ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకుంటే చాలండి. ఇక్కడ మనకి కరెక్ట్గా వస్తుందండి షేపు. అందుగురించి ఒక 1/2 ఇంచు ఇలా పైకి పెట్టుకోవాలి. ఉక్సులు పట్టే 1 ఇంచు ఇటుపక్క 1/2 ఇంచు పైకి పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇంకా సంక లోతు తీసుకోవాలి. సంకలోతో ఒక 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా చిన్న లోతు తీసుకుంటే సరిపోతుంది. మనకు రౌండ్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఒక 1/2 ఇంచు లోతు అంటే కిందకి తీసుకోవాలండి. ఇలా కిందకి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే కటింగ్ చేసుకోవాలి.
అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మటుకు జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కటింగ్ పర్ఫెక్ట్గా వస్తే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా పర్ఫెక్ట్గా కటింగ్ చేయగలమండి. మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి పెద్ద ఏం తేడా ఉండదండి. ఒక చెస్ట్ దగ్గర షేప్ బెల్ట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి నడుము పట్టి వస్తుంది. మనకి షేప్ బెల్ట్ వచ్చేది కాబట్టి కొంచెం ఆ షేప్ బెల్ట్ దగ్గర చూసుకోవాలండి. మొత్తం బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కటింగ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చాలా ఈజీ అండి. చూసారు కదా, నేను చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేశాను. బ్లౌజ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే నేను కటింగ్ అయిపోయిందండి. నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చూపిస్తానండి. చూడండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మీకు ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేకపోతే ఈ విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఏ బ్లౌజ్ అయినా ఈ విధంగా కటింగ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి.